వినరా వినరా ఓ నరుడా, బ్రహ్మం మాట పొల్లుగోదురా, కాల జ్ఞానం కల్లగాదురా. వినరా వినరా ఓ నరుడా, చదివాం అంటారు, విజ్ఞానం పెరిగిందంటారు. మూఢత్వంతో మూగ జీవులను రాళ్లకు ఎందుకు బలి ఇస్తారు? వినరా వినరా ఓ నరుడా, ఒరుల పచ్చనకు ఓర్వగలేరు, ఒళ్ళు వంచి పని చెయ్యగలేరు. తేరగ వస్తే తిందామంటూ తిన్నింటి వాసాలు లెక్క పెడతారు. వినరా వినరా ఓ నరుడా, ప్రభుత్వములే మారేను, ప్రజారాజ్యమే వచ్చేను, చట్టాలెన్నో తెచ్చేను, జనులను తికమక పెట్టేను. వినరా వినరా ఓ నరుడా, బ్రహ్మం మాట పొల్లుగోదురా, కాల జ్ఞానం కల్లగాదురా. వినరా వినరా ఓ నరుడా, సంపాదిస్తే సంపద పన్ను, ఖర్చులు చేస్తే వేడుక పన్ను, కాలం దీరి చచ్చాడంటే ఉన్నది ఊచుకపోయే పన్ను. వినరా వినరా ఓ నరుడా, ఎక్కువ బిడ్డల కనడం తప్పని వితండవాదం చేస్తారు, పిచ్చి శాసనాలు చేస్తారు. పచ్చగా పెరిగే హైందవ జాతిని ఉచ్చు వేసి ఉరిదీస్తారు. వినరా వినరా ఓ నరుడా, భూమికి పరిమితి చట్టం పెట్టి ఉన్నది ఊడగొడతారు. రైతే వెన్నెము కన్న దేశాన ఆ రైతుకి గోరి కడతారు. వినరా వినరా ఓ నరుడా, బ్రహ్మం మాట పొల్లుగోదురా, కాల జ్ఞానం కల్లగాదురా. వినరా వినరా ఓ నరుడా, అప్పెగొట్టం తప్పుగాదని అధికారంగా చెబుతారు. అప్పులు పుట్టక పేద కాదా అలో లక్షణ అంటారు. వినరా వినరా ఓ నరుడా, గోదావరి తీరమునందు ఒక బాల సన్యాసి వెలసేను. అన్నాహారాలేని ముట్టక ఆశ్చర్యము కలిగించేను. వినరా వినరా ఓ నరుడా, పెను తుఫానులతో భూకంపాలతో ధరణి దద్దరిల్లిపోయేను. మత కలహాలతో కుల వైరాలతో నెత్తుటేరులు పారేను. వినరా వినరా ఓ నరుడా, ఆదోనిలో అద్భుతముగా కప్పకోడి వలె కూసేను. శ్రీశైలంలో రాతి బసవయ్య కాలు దువ్వి రంకేసేను, కాలు దువ్వి రంకేసేను. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मामृतङ्गमय. కాదు కాదు గురులు కాగునింతము చెప్ప, శాస్త్ర పాఠములను చదివి చెప్ప,
తప్ప ముక్తిదారి చూపు మూలము గురుడురా విశ్వదాభిరామ వినురవేమా. ఆలుసుతులు మాయ అన్నదమ్ములు మాయ తల్లిదండ్రి మాయ తాను మాయ తెలియనేదు మాయ ధీనిల్లు పాడాయి విశ్వదాభిరామ వినురవేమా. శిలను ప్రతిమ చేసి చీకటిలో పెట్టి మ్రొక్కవలది కను మూఢులారా ఉల్లమందు బ్రహ్మముందుట తెలియుడి విశ్వదాభిరామ వినురవేమా. ఏది కులము నీది ఏది మతమురా పాదుకొను మదిని పక్వమెరిగి ఆదరించుదాని అంతము తెలియును విశ్వదాభిరామ వినురవేమా. తత్వములలోన పరమాత్మ తత్వమెరిగి నిత్య నిర్ముక్త పరిపూర్ణ నిలయమంది సరిపర బ్రహ్మమయమని సంచరించునతడే విజ్ఞాని పరశివుడతడే వేమా. అతడే విజ్ఞాని పరశివుడతడే వేమా. నీవెవరో నీ జన్మం ఏదో నిజం తెలుసుకో జీవా నిజం తెలుసుకో జీవా. సృష్టి క్రమమును చెప్పెదను ఇది చిత్తశుద్ధితో వినవలెను. పిండోత్పత్తి క్రమము నెరింగిన జ్ఞానోదయము కలిగేను. నీవెవరో నీ జన్మం ఏదో నిజం తెలుసుకో జీవా. స్త్రీ పురుషుల సంయోగము పవిత్ర కార్యం అని భావించవలే. సత్సంతానము పొంది జాతికి సౌభాగ్యము చేకూర్చవలే. నీవెవరో నీ జన్మం ఏదో నిజం తెలుసుకో జీవా. శుక్రశోణితములైదు దినములు నీతి పునగవలే ఉండునులే. 10 రోజులకు కోడి గుట్టు ఆకారమచ్చట చేకూరునులే. నెలకు గట్టి పిండముగా తేలి చిరము ముందుగా తీరేను. 2 నెలలకు కాళ్ళు చేతును 3 నెలల
లేను. నాలుగో నెలకు ఇరుపార్శ్వములు, ఐదో నెలకు పాదాలు వేళ్ళు, ఆరో నెలకు ముక్కు కన్ను చెవి నవరంధ్రాలే పడతవిలే. ఏడో నెలకు జీవుడు చేరును, మూర్ఛముఖముగా పిండం ఉండును. నాభి మొదలు బ్రహ్మరంధ్రముగాక నాడి ఒకటి సమకూడునులే. తల్లి జఠరాగ్ని కట్టు లేకుండా పొడుగు చుట్టుకొని ఉండునులే. 8-9 నెలల సమయమున పూర్వజ్ఞానం ఉండునులే. మలమూత్రముల మునిగి గర్భమున తనలో తానే గొనుగునులే. పూర్వజన్మమున పుణ్యము చేయకపోతినే అనుతూ చింతించునులే. ప్రాణవాయువు ప్రసారం వలన పిండం బయటికి వచ్చునులే. బొట్టు కోసి కన్నీళ్లు చల్లగా పూర్వజ్ఞానం మరచునులే. మానవ జన్మ తత్వమిది, మహాత్ములెరిగిన గోప్యమిది. భూలోక కల్పతరువా కాలజ్ఞానము వ్రాయగా దొరకొంటిన్ మేలైన ఆకులిమ్మ పాలించదని జన్మబంధము తొలగన్. శివ గోవింద గోవింద హరి ఓం, హరి గోవింద గోవింద. నా వాక్ప్రభావము జ్ఞాన ప్రబోధమై కాలగతిని ఎరుక చేసేను. శివ గోవింద గోవింద. కలియుగమున 5000 ఏండ్ల పిమ్మట మను ధర్మమే మారిపోయేను. కుల వివక్షత కూలిపోయేను. మానవులలో నీతి మటు మాయమయ్యేను. అన్యాయమే రాజ్యమే లేను. శివ గోవింద గోవింద. బ్రహ్మవంశమునందు పుట్టిన బ్రాహ్మణులు వృత్తి ధర్మము వదిలిపెట్టేరు. భ్రష్టులై చెడుదాలు పట్టేరు. అగ్రహారములు మడిమాన్యములు పోయి బుడ్డి చెంబులు చేతబట్టేరు. శివ గోవింద గోవింద. రాజులందరూ గూఢ భోగాలలో మునిగి రాజ్యమూడిత రాజులవుతారు. ప్రజలకు దండాలు పెడతారు. రాజభవనాలన్నీ భోజనాలయములై భరణాలతో వారు బ్రతికేరు. శివ గోవింద గోవింద.
వ్యాపారములు వీధి వైశ్యులు నిజమన్న దాన్ని వదిలేసేరు, తలకు మాసిన పనులు చేసేరు. సంపాదనకు మరిగి స్వార్థతత్వం పెరిగి జనులలో చులకనైపోతారు. శివ గోవింద గోవింద. కర్షకులు వ్యవసాయ పద్ధతులు గిట్టక చట్టాల సందున నలిగేరు, పాలు నెయ్యి అమ్మి బ్రతికేరు. భూమి బుట్ట ఊడి పొట్ట చేత బట్టి పట్టణాలకు వలస కొయ్యేరు. శివ గోవింద గోవింద. వ్యాపారమను పేర తెల్ల దొరలు వచ్చి మనలోన చీలికలు తెచ్చేరు, ప్రభువులై నెత్తి పైకెక్కేరు. ఉద్యోగములు చూపి ఉచ్చులెన్నో వేసి మన మతానికి ఎసరు పెడతారు. శివ గోవింద గోవింద. దేశాన వైశ్యకులము నందు గంధయను వాడకడు పుడతాడు. ఉత్తర దేశాన వైశ్యకులము నందు గంధయను వాడకడు పుడతాడు. స్వాతంత్ర సమరము చేస్తాడు, రేకు బలము తోటి మేకౌతు చివరకు తెల్లవాళ్లను వెళ్ళగొడతాడు. శివ గోవింద గోవింద. ముండమో పూలంత ఏలికలు అయ్యేరు, మాల మాదిగ మంత్రులొచ్చేరు. విడ్డూరములు చాలా జరిగేను, వెంపలి చెట్లకు నిచ్చెనలు వేసేటి వీరులు మున్ముందు పుడతారు. శివ గోవింద గోవింద. హరి ఓం హరి ఓం హరి ఓం హరి ఓం హరి ఓం. శివ గోవింద గోవింద, హరి గోవింద గోవింద. ఉత్పాతములు ఎన్నో ఉత్పత్తిల్లేను, తోక చుక్కలు ఎన్నో పుట్టుకొచ్చేను. అంతు పొంతు లేని ఆపదల దేశము అల్లకల్లోలమైపోయేను. శివ గోవింద గోవింద. హంపిలో హనుమంతుడాగ్రహమున లేచి ఆర్భాటముగ కేక వేసేను. ఆ కేకలకు జనులు అదరిపోయేరు, ఆకురాలిన ఎత్తురాలిపోయేరు. శివ గోవింద గోవింద. హైదరాబాదును మూసీ మహానది వరదతోటి ముంచివేసేను. బావులు చెరువులు నీరు లేక ఎండి క్షామదేవత తాండవించేను. శివ గోవింద గోవింద. ఉదయగిరిలో ఒక్క కాన్పుకే ఒక్క భామ ఏడుగురు పిల్లల్ని కంటుంది. సాగరంలో పెద్ద బడబాలనం పుట్టి గ్రామాలనే మార్చివేస్తుంది. శివ గోవింద గోవింద. ఉన్నవాళ్ళు లేని వాళ్ళు ఒక్కటేనని సామ్యవాదము పైకి వస్తుంది. బంగారమే కంటి కగుపడక మాయమై ఇత్తడికి ఆధిక్యమొస్తుంది. శివ గోవింద గోవింద. శ్రీగిరి మల్లయ్య దేవాలయములు
పట్టపగలే మొసళ్ళు దూరేను తిరుపతి వెంకన్న గుడి 4 రోజులు పూజలేక మూత పడేను శివ గోవింద గోవింద తిరుపతి కొండపై జలధార పుట్టి అందరికి ఆధారమయ్యేను అమెరికా దేశాన భూకంపములు పుట్టి పట్టణాలకి చేటు వచ్చేను శివ గోవింద గోవింద 6 ఏళ్ల పిల్లకు ఆశ్చర్యకరముగా మగ చిన్నవాడు జన్మించేను వేప చెట్టుకు అమృత బిందువుల రీతిగా పాలుగారే రోజు వచ్చేను శివ గోవింద గోవింద ధరణి పట్టని జనం తల్లకిల్దుగా పెరిగి తిండి గుడ్డ చాలకుండేను తెర మీద బొమ్మలే పరిపాలనకు వచ్చి అధికారమును చలాయించేను తెర మీద బొమ్మలే పరిపాలనకు వచ్చి అధికారమును చలాయించేను శివ గోవింద గోవింద కంచికి పడమర గాండ్లవారి ఇంట కామధేనువు ఒకటి పుట్టేను పల్నాటి సీమలో ప్రజల వంచన చేసే ద్రవ్యమంతా ఒకడు దోచేను శివ గోవింద గోవింద గండి కోటను మందు కొట్టు ప్రేలిపోయి జన నష్టమే సంభవించేను కొచ్చర్ల కోటలో కోడి మాట్లాడేను నెల్లూరునకు ముప్పు వచ్చేను శివ గోవింద గోవింద వంగుతూ లేచేటి ఈత చెట్టును చూచి లోకులంతా పూజ చేసేరు వెనుక జన్మములోన జరిగిన కథలన్నీ 3 ఏళ్ల బాలుడు చెప్పేను శివ గోవింద గోవింద యాగంటి బసవయ్య అంతకంతకు పెరిగి కలియుగాంతమున రంకేసేను యాగంటి బసవయ్య అంతకంతకు పెరిగి కలియుగాంతమున రంకేసేను వీరభోగ వసంతరాయుడుగనే వచ్చి దుష్ట శిక్షణ అప్పుడు చేస్తాను నందామయ గురుడ నందామయ వీర బ్రహ్మం మాట వేదామయ నందామయ గురుడ నందామయ వీర బ్రహ్మం మాట వేదామయ పాత ఆచారాలు పట్టు తప్పిపోయి పాతాళ హోమమైపోతాయ కపట నాగరికము స్త్రీలోకమందున కల విప్పుకొని తాండవిస్తుందయ్యా నందామయ గురుడ నందామయ వీర బ్రహ్మం మాట వేదామయ జుట్టు బొట్టు కట్టు వ్యవహారములలోన వల్ల మాలిన మార్పులొచ్చేనయా జుట్టు బొట్టు కట్టు వ్యవహారములలోన వల్ల మాలిన మార్పులొచ్చేనయా
స్త్రీ పురుష భేదాలు తెలియకుండా పోయి ఇంతైన వేషాలు వేస్తారయ్యా. నందామయ గురుడ నందామయ, వీర బ్రహ్మం మాట వేదామయ. నగలు బెట్టు కొనుత నామోషి అయ్యేను, మోసి మెడలాతోటి తిరిగేరయ్యా. సిగలు జడలు చెడ్డమూటుగా తలచేరు ట్రాఫింగులతో బయటికొచ్చేరయ్యా. నందామయ గురుడ నందామయ, వీర బ్రహ్మం మాట వేదామయ. కన్న బిడ్డలకు పాలివ్వడం మానేసి గుడ్డి పాలు పోసి పెంచేరయ్యా. భర్తకు బిడ్డలకు వండి పెట్టుట బదలి వంట వాళ్లకు అప్పగిస్తారయ్యా. నందామయ గురుడ నందామయ, వీర బ్రహ్మం మాట వేదామయ. అధిక సంతతి వలన అందాలు చెడునని ఎన్నెన్నో బదవలు పడతారయ్యా. మందు మాకులు తిని ఆరోగ్యములు చెడి అష్ట కష్టాల పాలవుతారయ్యా. నందామయ గురుడ నందామయ, వీర బ్రహ్మం మాట వేదామయ. ఉమ్మడి కుటుంబంలో కాపురం చెయ్యక వేరుపడుటకు దారులు వెదికేరయ్యా. అత్తలు కోడళ్ళు జుట్లు జుట్లు పట్టి కాపురంలో చిచ్చు పెడతారయ్యా. నందామయ గురుడ నందామయ, వీర బ్రహ్మం మాట వేదామయ. మగవారి పెత్తనం దిగజారిపోయేను, మహిళా సమాజాలు లేచేనయా. మహిళా సమాజాలు లేచేనయా. నందామయ గురుడ నందామయ, వీర బ్రహ్మం మాట వేదామయ. మంగళ్ళు చాకళ్ళు అధికారులయ్యేరు, మద్య మాంసాలు ద్విజులమ్మేరయ్యా. వైశ్యుండు ఎప్పుల వ్యాపారమునకు దిగు, శూద్రుండు పందులు పెంచేనయ్యా. నందామయ గురుడ నందామయ, వీర బ్రహ్మం మాట వేదామయ. కులభేద మతభేదములు మచ్చమాయింప పోరాడు విప్లవ మూర్తియేని. సంఘ దురాచార సందోహమడలింప ప్రభవమందిన సామ్యవాదియేని. ప్రాజ్ఞులౌననగా కాలజ్ఞాన తత్వాల బోధించు సుగుణ సంపూర్ణుడేని. నిత్య సత్యవ్రత నిష్ఠాగరిష్ఠుడౌ మహనీయ సంఘ సంస్కర్తయేని. నా గురుడు వీరగురుడు వేదాగమముల భవ్య రూపము దాల్చు తపస్వియేని. అతని శక్తి నా భక్తి సమైక్యమంది అధిపు సభలోన సాక్ష్యమీయంగవలయు.
ఏమండి పండితులారా, ఏమండి పండితులారా, ఏమంటారు మీరేమంటారు? మన జాతికి జరిగిన ద్రోహానికి మీరేమని బదులిస్తారు? మన జాతికి జరిగిన ద్రోహానికి మీరేమని బదులిస్తారు? ఏమండి పండితులారా, ఏమంటారు మీరేమంటారు? మఠాధిపతుల మన్న ఆహం మీకు లేకుంటేను, శ్రద్ధగా మీరు వింటేను, ఉన్నది ఉన్నట్టు చెబుతాను, మీ ఉడత ఊపులకు భయపడను. ఏమండి పండితులారా, ఏమంటారు మీరేమంటారు? గుణమును బట్టే వర్ణమన్న ఆ గీతా భాషము వినలేదా? ఆ సత్యం మీ చెవి పడలేదా? సర్వమతమ్ముల సారమిదే నన్ను సంగతి నీదాకా రాలేదా? ఏమండి పండితులారా, ఏమంటారు మీరేమంటారు? కులాల మతాల భేదం పెట్టి సంఘాన్నే చీచేశారు, సమానత్వాన్ని చంపారు, అంతరానితనమంటూ మనిషికి ఎన్నో ఆంక్షలు పెట్టారు. ఏమండి పండితులారా, ఏమంటారు మీరేమంటారు? శూద్రుడు వేదం వింటే, శూద్రుడు వేదం వింటే చెవిలో సీసం కరిగించి పొయ్యాలా, చదివిత నాలుక కొయ్యాలా? వేద శాస్త్రములు మీ సొమ్మనుకొని విద్యకు ద్రోహం చేస్తారా? ఏమండి పండితులారా, ఏమంటారు మీరేమంటారు? జనం దగ్గరకు పోయి శిష్యులకు జ్ఞానబోధ చేస్తున్నారా? ఓదారుస్తూ ఉన్నారా? దూరం 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 అంటూ పెద్దలు మడిగట్టుక కూర్చుంటారా? ఏమండి పండితులారా, ఏమంటారు మీరేమంటారు? హిందూ మతాన్ని గురువులు మీరే భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు, ఐక్యత చెడగొడుతున్నారు. గతి లేక మన వాళ్ళు పరాయి మతాలకెగబడుతుంటే పళ్ళికిలిస్తూ చూస్తున్నారు. ఏమండి పండితులారా, ఏమంటారు మీరేమంటారు? కృతయుగాన ఉడికిన మీ పప్పులు కలియుగాన ఇక ఉడకవులే, జాత్యహంకారములు సాగవులే. పశ్చాత్తాపంతో మారకున్నా, పశ్చాత్తాపంతో మారకున్న మీ బతుకు బయట పడిపోవునులే. ఏమండి పండితులారా, ఏమంటారు మీరేమంటారు? మన జాతికి జరిగిన ద్రోహానికి మీరేమని బదులిస్తారు? ఏమండి పండితులారా, ఏమంటారు మీరేమంటారు? హరి ఓం.
చిలకమ్మ పలుకవే పలుకు, చిలకమ్మ పలుకవే పలుకు. వీర బ్రహ్మం వాక్కు నిత్యమై సత్యమై విశ్వమంతా గూడ మారు మ్రోగేటట్టు చిలకమ్మ పలుకవే పలుకు. స్వాములని ఎందరో లోకాన వెలిసేరు, దేముడే తామని చెప్పుకొని తిరిగేరు. చేతిలో విభూతి ఉంగరాలు తీసేరు, చిటికెలో నా జనుల సేవలందేరు చిలకమ్మ పలుకవే పలుకు. అన్ని రంగాలలో సంఘాలు పుట్టేను, చీటికి మాటికి సమ్మెలే జరిగేను. యజమాని శ్రామికుల ద్వేషాలు ప్రబలేను, దినదినం గల్డంగ బ్రతుకులే మారేను చిలకమ్మ పలుకవే పలుకు. ఎంగిలాకులనే విక్రయిస్తారు, మలమూత్రములు కూడా వెలగట్టి అమ్మేరు. ఇనుమును దేశాలకెగుమతులు చేస్తారు, గుళ్ళోన లింగాల కుళ్ళగించేస్తారు చిలకమ్మ పలుకవే పలుకు. నోటి మాటకు విలువ లేకపోయేను, కాగితాలకు విలువ గొప్పగా పెరిగేను. పంది కడుపున ఏంగు పిల్ల పుట్టేను, మారెమ్మ మనిషితో మాటలాడేను చిలకమ్మ పలుకవే పలుకు. పెళ్ళాల పేరుతో ఆస్తులే పెడతారు, ఉన్నది దాచి దివాలా తీస్తారు. ప్రభుత్వం డబ్బుతో పరిశ్రమలే పెట్టి ప్రజల సొమ్మంతా గుట్టుక్కుమని తీస్తారు చిలకమ్మ పలుకవే పలుకు. రూపాయికొక గిద్దను కలమ్మేరు, మసిపాతనే ఒక్క మాడకమ్మేరు. ధరలు ఆకాశానికెగిరిపోయేను, పట్టపగలే బందిపోట్లు వచ్చేను చిలకమ్మ పలుకవే పలుకు. కొండలన్నీ పిండి కొట్టి వేస్తారు, నదులు అడ్డం కొట్టి అదుపులో పెడతారు. హంసవాహనమెక్కి ఆకాశ వీధిలో, హంసవాహనమెక్కి ఆకాశ వీధిలో పయనించెదరు జనులు భయమేమి లేకుండా చిలకమ్మ పలుకవే పలుకు. ఇనుప కమ్ములపై పొగబండ్లు నడిచేను, నీటి ఆవిరితోటి దీపాలు వెలిగేను. ఇనుప కమ్ములపై పొగబండ్లు నడిచేను, నీటి ఆవిరితోటి దీపాలు వెలిగేను. దూర శ్రవణములు దూరదర్శినులు, దూర శ్రవణములు దూరదర్శినులు దేశ దేశాలలో వ్యాపించిపోయేను చిలకమ్మ పలుకవే పలుకు. కాళహస్తేశ్వరుని ఘనత తగ్గేను, తిరుపతి స్వామి ప్రభ వెలిగిపోయేను. కంచి కామాక్షమ్మ కన్నీరు కార్చేను, గజవాడ దుర్గమ్మ కొండ పగిలేను చిలకమ్మ పలుకవే పలుకు. పాయలుగా చీలేను భరతఖండము, కాశ్మీరమున గొప్ప కలహాలు రేగేను. వంగదేశములో వడిసుడుల్ వచ్చి గొంతు కోతల తోటి గుభగుభలు పుట్టేను చిలకమ్మ పలుకవే పలుకు. ఉప్పు గుండూరు కథ వరద ముల్చుకు వచ్చి ఊళ్ళు తుడిచి పెట్టి జన నష్టమయ్యేను.
అద్దంకి సీమలో 5 ఏళ్ల కుర్రాడు భావి గతులు విప్పి చెప్పేను చిలకమ్మ పలుకవే పలుకు. పాతాళ గంగమ్మ పైకి లేచేను మల్లికార్జున స్వామి కాళ్ళు కడిగేను. గజవాడ కృష్ణమ్మ కలియుగాంతమున కనకదుర్గా ముక్కు పోగునంటేను కనకదుర్గా ముక్కు పోగునంటేను. పవిత్రం చరితం యస్యా పవిత్రం జీవనం తథా పవిత్రతా స్వరూపాయ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. योगानंदकरी रिपुक्षयकरी धर्मैकनिष्ठाकरी चंद्रार्कानलभासमानलहरी त्रैलोक्यरक्षाकरी सर्वैश्वर्यकरी तपःफलकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी मातान्नपूर्णेश्वरी. మతం నీతిరా కులం మాదిగరా. మతం నీతిరా కులం మాదిగరా. నే మనిషిని కానంటారా నన్నంటారా నీవోనంటారా. మతం నీతిరా కులం మాదిగరా. చెప్పేవి శ్రీరంగ నీతులు ఊరేవి దమ్మర గుడిసెలు. మీ బతుకు నాకెరిక నేదంటారా. మతం నీతిరా కులం మాదిగరా. తొలుగుమని ఎలియే కొంటారు ముఠితమైన బడతమంటారు. ఊపిరిపోయాక ఒలుకుల్లోన మట్టి శయ్యమా పాలబడతారు. మతం నీతిరా కులం మాదిగరా. నీతులు లెఫ్ఫగా చెబుతూ ఉంటారు. నెత్తిన చేతులు పెడతా ఉంటారు. పొట్ట జానడు ఆశ బాలడు డబ్బు కోసమై గడ్డి తింటారు. మతం నీతిరా కులం మాదిగరా. నీ ఇల్లేవి నీదిగాదురు నీ వాళ్ళెవరు నీకు కారురు. ఉండే వరకు తింటరగా
అట్టప్పుడు ఎంత రారు మతం నీతిరా శాస్త్రాలన్నీ సతికిన వాళ్ళు పురాణాలు తిరగేసిన వాళ్ళు ఎక్కడో దేవుడు ఉండడంటారు అదెక్కడంటే నోరెల్ల పెడతారు మతం నీతిరా మారిగరా ఉండాడన్నా దేవుడే ఉంటే కులమతాలని కుళ్ళు ఎందుకు బిడ్డల మధ్యన తంపులు పెట్టి బిడ్డల మధ్యన తంపులు పెట్టి కుళ్ళో కూకొని కులకడమెందుకు మతం నీతిరా కులం మారిగరా మతం నీతిరా కులం మారిగరా అంతరాని వాళ్ళంటారా అమ్మంతరాని వాళ్ళంటారా మతం నీతిరా కులం మారిగరా మతం నీతిరా కులం మారిగరా మాయదారి మరలా బండిరా ఈ మాయదేహం 6 చక్రములు అమరీయున్నవిరా మాయదారి మరలా బండిరా ఈ మాయదేహం 6 చక్రములు అమరీయున్నవిరా పంచవింశతి తత్వములచే 10 విధములైన వాయువులచే సప్తధాతువులు నవనాడులచే తైతక్కలాడే తోలు బొమ్మర మాయదారి మరలా బండిరా ఈ మాయదేహం 6 చక్రములు అమరీయున్నవిరా ఊపిరి పేరే హంసగా ఉచ్ఛ్వాస నిశ్వాసాల కొలతగా అహం సోహం అనుమార్గమున పరమాత్ముడు నడిపే తమాష బండిరా మాయదారి మరలా బండిరా ఈ మాయదేహం 6 చక్రములు అమరీయున్నవిరా భూమి నిలయమై గుదస్థానమున 4 రేకుల ఎరుపు రంగుతో వెలుగుచుండును ఒక ఘడియ 40 విఘడియలకు 600 హంస జపము జరుగును అధినాయకుడు గణపతిరా అదేరా మూలాధార చక్రము ఆధార చక్రమునకు పైన 2 అంగుళములలో గుహ్యమందున జలస్థానమై 6 దళముల తెలుపు వర్ణమున వెలుగుచుండును 16 ఘడియల 40 విఘడియలకు 6000 హంస జపము జరుగును అధినాయకుడు ప్రజాపతిరా అదేరా స్వాధిష్ఠాన చక్రము స్వాధిష్ఠాన చక్రముపై 3 అంగుళ
అంగుళములలో నాభియందున అగ్ని నిలయమై 10 దళములతో నీలి రంగున వెలుగుచుండును 16 ఘడియల 40 విఘడియలకు 6000 హంస జపము జరుగును అధినాయకుడు లక్ష్మీపతిరా అదేరా మణిపూరక చక్రము మణిపూరక చక్రము పైన 10 అంగుళములలో హృదయమందున వాయు నిలయమై 12 దళముల పచ్చని కాంతితో వెలుగుచుండును 16 ఘడియల 40 విఘడియలకు 6000 హంస జపము జరుగును అధినాయకుడు గౌరీపతిరా అదేరా అనాహత చక్రము అనాహత చక్రము పైన 12 అంగుళములలో కంఠమందున గగన నిలయమై 16 దళముల జ్యోతి వర్ణమున వెలుగుతుండు 2 ఘడియల 45 విఘడియలకు 1000 హంసల జపము జరుగును అధినాయకుడు జీవుడురా అదేరా విశుద్ధ చక్రము విశుద్ధ చక్రం మొదలు 12 అంగుళములలో భ్రూమధ్యమందున అంతఃకరణకు నిలయమై 2 దళముల శుద్ధ వర్ణమున వెలుగుచుండును 2 ఘడియల 40 విఘడియలకు 1000 హంసల జపము జరుగును అధినాయకుడు సర్వేశ్వరుడురా అదేరా ఆగ్నేయ చక్రము ఈ చక్రములకు నడినెత్తి పైన బ్రహ్మరంధ్రమొకటున్నది ప్రణవ నిలయమై తేజోమయమై సహస్రదళముల కమలమందున ఓంకారము ధ్వనించుచుండును 2 ఘడియల 6 విఘడియలకు 1000 హంసల జపము జరుగును అధినాయకుడు గురుమూర్తిరా అదేరా సహస్రారము ఏకాగ్రతతో మనసు నిలిపిన ఓంకారము వినిపించునుగా భూమధ్యమున దృష్టి నిలిపిన పరజ్యోతి కనిపించునురా ఆచిదానందమూర్తిని దర్శించిన ముక్తి మీకు ప్రాప్తించునురా అన్నమయాదన్నమయం అథవా చైతన్యమేవ చైతన్యం యతివర దూరీకర్తుం కో వాంఛసి గచ్చ గచ్చేతి కో వాంఛసి గచ్చ గచ్చేతి బ్రహ్మైవాహమిదం జగచ్చ సకలం చిన్మాత్ర విస్తారితం
సర్వం చైతద విద్యయా త్రిగుణయా శేషం మయా కల్పితం ఇద్ధం యస్య దృఢామతి సుఖతరే నిత్యే పరే నిర్మలే ఛాండాలోస్తు సతుద్విజోస్తు గురురిత్యేషా మనీషా మమ. పంచముడని నిన్ను కిల్చపరచిరని బాధపడకురా కక్కా. పంచముడని నిన్ను కిల్చపరచిరని బాధపడకురా కక్కా. ఎత్తిన నోరే నిన్ను పొగడుతున్నప్పుడు వదిలేనురా వాళ్ళ తిక్క, వదిలేనురా వాళ్ళ తిక్క. పంచముడని నిన్ను కిల్చపరచిరని బాధపడకురా కక్కా. ఆదిలోన కుల మతాలు లేవు, వాడు వీడను తేడా లేవు. దేహానికే భేదాలన్నీ అంతరానితనం ఆత్మకు లేదు. పంచముడని నిన్ను కిల్చపరచిరని బాధపడకురా కక్కా. జగతిని వెలికే సూర్య చంద్రులు మీ గూడాన వెలగనంటారా? భవనాల మండే అగ్నిదేవుడు మీ గుడిసెలో మండనంటాడా? చల్లగా వీచే వాయుదేవుడు మిమ్మంటకుండపోతున్నాడా? ఆ దేవుళ్ళకే లేని అంటూ ఈ మనుషులకేలరా కక్కా. పంచముడని నిన్ను కిల్చపరచిరని బాధపడకురా కక్కా. జీవనాధారమైన నీరు మిమ్ము తాగవద్దు పొమ్మంటోందా? అందరికందని ఆకాశం అది మీకే అందకపోతోందా? సస్యశ్యామలమైన నేల నువ్వు దున్నితే పండకపోతోందా? పంచభూతాలకే లేని పక్షపాతము మనలో ఎందుకు కక్కా? పంచముడని నిన్ను కిల్చపరచిరని బాధపడకురా కక్కా, బాధపడకురా కక్కా. అందరూ మీకే దాసోహమ్మను కాలం దగ్గరలో ఊది అగ్రగాములై రాజ్యాలేలే అదృష్టము పడుతుంది. తప్పదురా నా మాట నే చూపింది సూటి బాట.
లేదంటనకపోయేరు నా మాట వినక తప్పు దారిని నడిచిపోయేరు చెప్పలేదంటనకపోయేరు నా మాట వినక తప్పు దారిని నడిచిపోయేరు నోరు లేని పశువులట్లు తిని తిరిగితే లాభమేమి పరమార్థం సాధించే పుణ్య మార్గం తెలుసుకోండి చెప్పలేదంటనకపోయేరు నా మాట వినక తప్పు దారిని నడిచిపోయేరు బాల్యమందు నా జ్ఞానంలో అల్లరి చిల్లర చేష్టల చేయుచు వంట బట్టని చదువులతో మూఢత్వమున మునిగిపోయినా ఏమి ఫలం లేదు జ్ఞానం ఏమీ అంటుకోదు యౌవనమందున కన్నుగానక కామ క్రోధ మద మాత్సర్యాలతో వావి వరుసలు లెక్క చేయక ఆముటెద్దువలి స్వేచ్ఛగా తిరిగినా ఏమి ఫలం లేదు జ్ఞానం ఏమీ అంటుకోదు కోడలు కొట్ట కూతురు చిట్ట కొడుకు కస్సుమని బయటికి నెట్ట కోడలు కొట్ట కూతురు తిట్ట కొడుకు కస్సుమని బయటికి నెట్ట కన్ను కనబడక చెవి వినబడక వృద్ధాప్యమున వెదలకుండగా ఏమి ఫలం లేదు జ్ఞానం ఏమీ అంటుకోదు ఆశాపాశం తెగదోసి అన్య చింతను వదిలేసి స్వపర భేదములు హెచ్చు తగ్గులు కులమతమ్ముల గొడవలు మాని బ్రతుక్కు అర్థం తెలియకపోతే పరమాత్ముని స్మరింపకపోతే ఏమి ఫలం లేదు జ్ఞానం ఏమీ అంటుకోదు ఎందుకుర నీకింత బాధ జీవా వెనుకోర కడసారి బోధ ఎందుకుర నీకింత బాధ జీవా వెనుకోర కడసారి బోధ రెక్కలను ముక్కలుగా చేసి రేబవళ్ళెన్నతుకులతికినా బొక్కెడన్నమే గాని అంతకు మిక్కిలేమీ కలదు నీకు ఎందుకుర నీకింత బాధ జీవా వెనుకోర కడసారి బోధ కఫవాత పిత్తాలు గతులు తప్పిన నాడు మృత్యు దేవత వచ్చి మెడలు విరిచే నాడు ఆలు బిడ్డలు నీకు కారు అన్నదమ్ములు ఆపలేరు ఐశ్వర్య బలము నిన్నాదుకొనుటకు రాదు దైవ చింతకు నాడు తావులేనే లేదు ఎందుకుర నీకింత బాధ జీవా వెనుకోర కడసారి బోధ తలచిన మాత్రాన పాపాలు
తుడి చేసి పరమునిచ్చేటి ఆ పరమాత్మనే మరచి ఎంతిచ్చిపోయినా ఇంతేనా అని ఏడ్చు నీ వాళ్ళ నమ్ముకొని నిక్కుతావెందుకు ఉసురు కాస్తా పోతే విసరి నేలకు కొట్టి నిమిషమైన శవాన్ని నిలిపి ఉంచగబోరు ఎందుకుర నీకింత బాధ జీవా వినుకోర కడసారి బోధ జీవా వినుకోర కడసారి బోధ గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నరుడా నా మాట నమ్మరా సద్గురుని బోధ మనసులో నా మననం చేయరా చంద్రులు నిలిచే వరకు చుక్కలు మింట మొలిచే వరకు మనిషి చేసిన మంచి ఒక్కటే చెరిపివేసిన చెరగబోదురా నరుడా నా మాట నమ్మరా సద్గురుని బోధ మనసులో నా మననం చేయరా. పరమాత్ముని పూజించు నిరుపేదల ప్రేమించు పెద్దల సేవించు బుద్ధి నదుపులో ఉంచు హింసను విసర్జించు శాంతిని ఆశ్రయించు ధర్మము పాటించు నీతిని పాలించు నడవడి దిద్దుకో ధ్యానము నిలుపుకో జ్ఞానము పెంచుకో సత్యము తెలుసుకో మరల జన్మమెత్తకుండు మార్గము కనిపెట్టు వీరగురుడు దాచకుండ వివరించెను ఈ గుర్తు జ్ఞానం శరణం శరణం సంఘం శరణం శరణం ధర్మం శరణం శరణం
ఎందుకుర నీకింత బాధ జీవా వినుకోర కడసారి బోధ ఎందుకుర నీకింత బాధ జీవా వినుకోర కడసారి బోధ రెక్కలను ముక్కలుగా చేసి రేబవళ్ళెన్నతుకులతికినా బొక్కెడన్నమే గాని అంతకు మిక్కిలేమీ కలదు నీకు ఎందుకుర నీకింత బాధ జీవా వినుకోర కడసారి బోధ కఫవాత పిత్తాలు గతులు తప్పిన నాడు మృత్యుదేవత వచ్చి మెడలు విరిచే నాడు ఆలు బిడ్డలు నీకు కారు అన్నదమ్ములు ఆపలేరు ఐశ్వర్య బలము నిన్నాదు కొనుటకు రాదు దైవ చింతకు నాడు తావులేనే లేదు ఎందుకుర నీకింత బాధ జీవా వినుకోర కడసారి బోధ తలచిన మాత్రాన పాపాలు తుడి చేసి పరమునిచ్చేటి ఆ పరమాత్మనే మరచి ఎంతిచ్చిపోయినా ఇంతేనా నీ ఏడ్చు నీ వాళ్ళ నమ్ముకొని నిక్కుతావెందుకు ఉసురు కాస్తా పోతే విసరి నేలకు కొట్టి నిముషమైన శవాన్ని నిలిపి ఉంచగబోరు ఎందుకుర నీకింత బాధ జీవా వినుకోర కడసారి బోధ జీవా వినుకోర కడసారి బోధ తాం ధితాం తై ధితై తాం ధితాం తై ధితై తాం ధితాం తై ధితై తలాంకుతక తదిగిన తొంచ ఆడవే హంస గమన ఆడవే హంస గమన నటన మాడవేయుడు వదన మానస లాలస మధురస నటన మానస లాలస మధురస నటన నరనారాయణ నవరస ఘటన ఆడవే హంస గమన చరణ మందార చలిత మంజీర మధుపని స్వనముసు చరణ మందార చలిత మంజీర మధుపని స్వనముతో అచ్చరలకైన మచ్చరము గల్గు అచ్చ తెలుగు కృతులతో అభినవ కృతులతో ఆడవే హంస గమన పారావకాల కలకూజితాల శృంగార మధురిమలతో జలరనాదాలు జటులుగా
జలద నాదాలు జటులుగా జలధరించు భంగిమలతో నీ అభినయాన ఈ అఖిల జగము ఓలలాడగా ఉయ్యాలలుగగా ఆడవేగం సగమన నృత్యము కదలాడు సాహిత్యము ధీం నరధీం ధీం నరనధీం తక్కుంతరి నాట్యము కనుపించు సంగీతము పరిసరి నృత్యము కదలాడు సాహిత్యము నాట్యము కనుపించు సంగీతము అనుభవాన రసవేదము అననుభూత కలనాదము నృత్యావసానే నటరాజరాజ నినాద ఢక్కాం నవ పంచవారం నటరాజ హస్త ఢమరుకార్భటి స్ఫుటద్వామయాక్షర దీపము నరుడా నా మాట నమ్మరా సద్గురుని బోధ మనసులో నా మననం చేయరా సూర్యచంద్రులు నిలిచే వరకు చుక్కలు మింట మొలిచే వరకు మనిషి చేసిన మంచి ఒక్కటే చెరిపివేసిన చెరగబోదురా నరుడా నా మాట నమ్మరా సద్గురుని బోధ మనసులో నా మననం చేయరా పరమాత్ముని పూజించు నిరుపేదల ప్రేమించు పెద్దల సేవించు బుద్ధి నదుపులో ఉంచు హింసను విసర్జించు శాంతిని ఆశ్రయించు ధర్మము పాటించు నీతిని పాలించు నడవడి దిద్దుకో ధ్యానము నిలుపుకో జ్ఞానము పెంచుకో సత్యము తెలుసుకో మరల జన్మ మెత్తకుండు మార్గము కనిపెట్టు
వీరగురుడు దాచకుండ వివరించెను ఈ గుర్తు. జ్ఞానం శరణం శరణం, సంఘం శరణం శరణం, ధర్మం శరణం శరణం.